श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు ఈ లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, Baba, Sai 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 Baba.
Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ उनि शरद बाबू जी की जय। నేను ప్రాపంచిక జీవితంలో సాధించిన విజయాలు ఎనలేనివి. వృత్తిపరంగా నా విజయ పరంపరలు మగుటాయమానమైనవి. నేను ఆర్థికంగా ఎంతో ఎదిగాను. దానికి నేను చెల్లిస్తున్న ఆదాయపు పన్నే నిదర్శనం. ఇదంతా బాబా అనుగ్రహంతోనే సాధ్యమైంది. అన్ని విజయాలు సాధించినప్పటికీ వారు నన్ను ప్రాపంచిక బంధాల నుండి దూరంగా ఉండేటట్టు చేశారు. బాబా నాకు విజయవంతమైన ఐహిక జీవితం ప్రసాదించిన తర్వాత పారమార్థిక విషయాల వైపు నా దృష్టిని మరలించారు. వారి చర్యలు, నిగూఢాలు, అన్యూహాలు నా ప్రాపంచిక పారమార్థిక విషయాల పట్ల చింత లేకుండా చేసి వారి చెంత శరణాగతి పొందటానికి వారి ఆదేశం అందిననే నేను వెంటనే అన్నీ వదిలి వెళ్లేందుకు నన్ను సమాయత్తపరిచారు.
బాబా అనుమతితో నేను ప్రజోపయోగ కార్యాలు చేపట్టాను. వీటన్నిటిలో బాబా యొక్క అద్భుత సహాయం కనిపిస్తుంది. కొన్ని సంఘటనలు నమ్మశక్యం కానివిగా ఉన్నందువల్ల వాటిని మీకు చెప్పటానికి సందేహించాను. కానీ నేను ఇతరుల నమ్మకాలను, అపనమ్మకాలను పట్టించుకోను. మీరు వాస్తవాలు చెప్పమన్నారు కాబట్టి నా అనుభవాలను జరిగినవి జరిగినట్లుగా చెప్తున్నాను. నా న్యాయవాది వృత్తిలో బాబా సహాయపడిన సంఘటనలు ఉదాహరించిన తర్వాత ప్రజాపయోగ కార్యక్రమాల్లోనూ వారు నాకు ఎలా తోడ్పడ్డారో వివరిస్తాను. సుమారు 20-25 సంవత్సరాలకు పూర్వం షిరిడీ నుండి ఒక క్రిమినల్ కేసు వచ్చింది. చాలా గ్రామాలలో మాదిరిగానే షిరిడీలో కూడా పార్టీ తగాదాలు, ముఠా కక్షలు ఉండేవి. ఒక మార్వాడి స్త్రీపై దౌర్జన్యం చేసి ఆమె గౌరవానికి భంగం కలిగించారన్న నేరారోపణపై బాబా సేవకుడైన రఘుని మరో 5గురిని అరెస్ట్ చేశారు. ఆ నేరాన్ని ప్రత్యక్షంగా చూసిన సాక్షులు చాలామంది ఉన్నట్లు చూపించారు. న్యాయమూర్తి వాళ్ళకి 6 నెలల కారాగార శిక్ష విధించాడు. తాత్యా కోతే పాటేల్కు వీళ్ళపై ప్రత్యేకమైన అభిమానము, జాలి ఉన్నాయి. వాళ్ళని ఎలాగైనా విడుదల చేయించాలని తలచి న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ప్రతులను తీసుకొని అప్పుడు షిరిడీలో ఉన్న ప్రముఖ న్యాయవాది అయిన దీక్షత్తు కాబర్డే మరియు మెజిస్ట్రేట్గా రిటైర్ అయిన హెచ్వి సాటే తదితరుల వద్దకు వెళ్ళాడు. వారందరూ ఆ ప్రతులను చదివి తీర్పు చాలా బలంగా ఉందని, అప్పీల్ చేసినా ప్రయోజనం స్వల్పమేనని చెప్పారు. తాత్యా బాబాను ఆశ్రయించాడు. బాబా బావు దగ్గరికి పేపర్లు తీసుకుపో అని ఆదేశించడంతో తీర్పు ప్రతులతో తాత్యా నాసిక్ వచ్చి నన్ను కలిశాడు. వాటిని చదివిన నాకు నిరాశ కలిగింది. అప్పీల్ చేసిన కేసు గెలిచే అవకాశం కొంచెం కూడా కనపడలేదు. అందువల్ల దీన్ని బొంబాయి కానీ అహ్మద్ నగర్లో ఉన్న ప్రముఖ న్యాయవాదుల దగ్గరకు కానీ తీసుకెళ్తే మంచిదని తాత్యాకు సూచించాను. కానీ తాత్యా నాకు బాబా ఆదేశాన్ని గుర్తు చేయటంతో ఇక ఆ విషయంలో నా బాధ్యత కానీ నాకు మరో మార్గం కానీ ఏమీ లేదని అర్థమైంది. నేను మాట్లాడకుండా కేసును పరిశీలించి పిటిషన్ వ్రాసి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్లాను. ఆయన అదేమీ చదవకుండా విషయమేమిటో తెలపమని అడిగారు. కేసు విషయం క్లుప్తంగా వివరించాను. ఆయన అంతా విని నిందితులపై కేసు చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తుందే, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. అసలు ఆ కేసు అంతమంది సాక్షులు వీటన్నిటికీ ముఖ్య కారణం గ్రామంలోని ముఠా తగాదాలని, వాటి వల్లే నేరం ఆరోపించబడిందని చెప్పాను. నువ్వు అలాగే అనుకుంటున్నావా అని మేజిస్ట్రేట్ అడిగారు. అనుకోవటం కాదు, అలాగే జరిగిందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నట్లు జవాబు చెప్పాను. మేజిస్ట్రేట్ ఇంకేమీ ఆలోచించలేదు. నేను వ్రాసి తెచ్చిన పిటిషన్పై వాస్తవాలను ప్రస్తావిస్తూ తీర్పు వ్రాశారు. నిందితులను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత మేజిస్ట్రేటు, మీ షిరిడీ సాయిబాబా ఎలాంటి వారు? వారు హిందువా, ముస్లిమా? వారు మీకేం బోధిస్తారు అని అడిగారు. సాయిబాబా హిందువు కాదు, ముస్లిమూ కాదు, ఈ రెండిటికి అతీతులు అని జవాబిచ్చాను. వారు బోధించేదేమిటో నేను వివరించలేనని స్వయంగా వారిని దర్శించి తెలుసుకోవాలని చెప్పాను. వీలు చూసుకొని సాయిబాబాను దర్శిస్తానని మెజిస్ట్రేట్ నాకు మాట ఇచ్చారు. వాస్తవానికి ఆ తర్వాత వేసవిలో ఒక రోజున ఆయన బాబాను దర్శించాలని షిరిడీ బయలుదేరి ఎండ తీవ్రంగా ఉండటంతో కోపురగాం నుండి వెనుతిరిగారు. కేసు పూర్వాపరాలు క్రింద కోర్టు తీర్పు పరిశీలించకుండా, పోలీసులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్కు నోటీసులు ఇవ్వకుండా ముద్దాయిలను విడుదల చేయాలన్న ఆయన నిర్ణయము, ఆ వెనువెంటనే బాబాను గురించి అడగటము, ఇదంతా బాబా మహిమ వల్లనే జరిగిందనడానికి నిదర్శనము. ఆ విషయాన్ని ఈ క్రింది సంఘటన బలపరుస్తుంది. నేను అహ్మద్ నగర్ నుండి షిరిడీ చేరాను.
ఆ రోజు షిరిడీలో దీక్షిత్ కుమార్తె మరణించింది. విషాదవదనాలతో ఆమె అంత్యక్రియలకు వెళ్తున్న భక్తులతో కొందరిని పిలిచి, "వెళ్ళిపోకండి, మీకొక చమత్కారాన్ని చూపిస్తాను" అని బాబా అన్నారు. కానీ భక్తులకు ఏ చమత్కారమూ కనిపించనందున వాళ్ళు అంత్యక్రియలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాసేపటికి రఘు తదితరులు విడుదలకు సంబంధించిన వార్తతో నేను షిరిడీ చేరాను. బాబా చూపిస్తానని చెప్పిన చమత్కారం అదేనని భక్తులు అప్పుడు గ్రహించారు. నా వృత్తికి సంబంధించిన మరో కేసు విషయం తెలియజేస్తాను. ఈ కేసు ముగ్గురు సోదరులకు సంబంధించింది. వీరు తమ ప్రత్యర్థులను తీవ్రంగా గాయపరిచారని, వారిపై క్రిమినల్ కేసు మోపబడి నేరం నిరూపించబడింది. గాయపడిన వారిలో ఒకరికి ఎముక విరిగి 20 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందినట్లుగా కూడా చెప్పబడింది. మా పై ముగ్గురు తరపున నేను వాదించడానికి ఒప్పుకొని అపీలు మెమో తయారు చేసుకొని ముందు జామీనుకు ప్రయత్నించాను. కేసు బలంగా ఉన్నందున నిందితులకు జామీన్ ఇవ్వటానికి వీలు పడదని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అంటే సీనియర్ ఐరోపాధికారి చెప్పాడు. నేను ఒకసారి బాబాను స్మరించుకొని జడ్జి వైపు తిరిగి, ప్రాసిక్యూషన్ వారు చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేదని, ఎముక విరిగిందని చెప్పబడుతున్న ధృవపత్రము ఏ డిగ్రీలు సర్టిఫికేట్ లేని ఒక నాటు వైద్యుడిచే ఇవ్వబడిందని చెప్పాను. మరియు నిందితులు ముగ్గురు రైతులని, వ్యవసాయమే వారి జీవనాధారమని, వాళ్ళు జైల్లో కూర్చుంటే వ్యవసాయం దెబ్బతింటుందని చెబుతూ వాళ్ళపై శిక్ష ఖాయమైతే వాళ్ళని అప్పుడు జైలుకు పంపవచ్చని వాదించాను. వెంటనే న్యాయమూర్తి జామీన్ మంజూరు చేశాడు. కొద్ది రోజుల తర్వాత కేసు విచారణకు వచ్చింది. నేను వాదించబోయేది ఖైదీలను విడుదల చేసేందుకా లేక కేవలం క్షమాభిక్ష కొరకా అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నన్ను అడిగాడు. క్షమాభిక్షకైతే తాను వ్యతిరేకించనన్నాడు. తీర్పు బలంగా ఉన్నప్పటికీ బాబాపై భారం వేసి ఖైదీల విడుదల కోసమే వాదిస్తున్నానని చెప్పాను. ఒక నాటు వైద్యంచే ఇవ్వబడిన ధృవపత్రాన్ని ఆధారం చేసుకొని ప్రమాదకరంగా గాయపరిచారని చెప్పడం సబబు కాదని వాదించాను. నేను శిక్ష రద్దు కొరకు వాదించడం మొదలుపెట్టినా చివరికి సాధ్యమైనంత వరకు శిక్షను తగ్గించమని న్యాయమూర్తిని వేడుకున్నాను. అందుకు న్యాయమూర్తి, నేను కోర్టు వారిని క్షమాభిక్ష కొరకే అభ్యర్థిస్తున్నప్పుడు అంతసేపు వాదించకుండా ఉండాల్సింది అంటూ ఒక నాటు వైద్యుడిచ్చిన ధృవపత్రం ఆధారంగా ప్రత్యర్థిని తీవ్రంగా గాయపరిచారని ఎలా చెప్తున్నావని ప్రాసిక్యూటర్ని అడిగాడు. ప్రత్యర్థి 20 రోజులు చికిత్స పొందాడు కదా అని ప్రాసిక్యూటర్ జవాబు చెప్పాడు. అప్పుడు న్యాయమూర్తి, నీ వాదన 3వ తరగతి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశించబడదగింది. నీవు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ముందు వాదిస్తున్నావన్న విషయం మర్చిపోయావు అని గద్దించాడు. దీని తర్వాత ప్రాసిక్యూటర్ మౌనం వహించాడు. దాంతో వాదన ముగిసింది. న్యాయమూర్తి అప్పీలుదారును విడుదల చేశాడు. నా ప్రజా సంబంధిత కార్యక్రమాల గురించి మొదట చెప్పవలసింది ఏమిటంటే, నేను నాసిక్ జిల్లా లోకల్ బోర్డు అనాధికార అధ్యక్షునిగా ప్రభుత్వంచే నియమించబడ్డాను. ఆ పదవిని నేను 1/11/1915 నుండి 13/5/1925 వరకు నిర్వహించాను. ఆ పదవిలో ఉన్నప్పుడు వేల కొలది సంతకాలు స్వయంగా నా సంతకంతో తయారు చేయబడిన స్టాంపు ఉపయోగించకుండా పెట్టవలసి వచ్చేది. దీనికి రోజులో చాలా సమయము కేటాయించవలసి వచ్చేది. దీని ఫలితంగా నా న్యాయవాది వృత్తికి సమయం దొరకక అది బాగా కుంటుపడింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నేను కట్టే ఆదాయపు పన్ను 260 రూపాయల నుండి సున్నాకు పడిపోయిందంటే నా సంపాదన ఎంత తరిగిపోయిందో తెలుసుకోవచ్చు. కానీ ఈ త్యాగానికి గుర్తింపుగా 1927లో
నాకు రావ్ బహదూర్ అనే బిరుదు ప్రదానం చేయబడింది. అది ఏమంత పెద్ద గుర్తింపు కాకపోయినా దానికి తగిన ప్రాధాన్యత దానికున్నది కదా! బాబాపై భారం వేసి నా పని నేను నిర్వహించుకుంటూ పోయాను. ప్రతిరోజు జవాను ఆఫీసు పేపర్లను తెచ్చి నా టేబుల్‌పై ఉంచేవాడు. ఒక్కొక్క పేపర్‌పై నేను సంతకం పెడుతూ ఉంటే జవాను ఆ సంతకాన్ని బ్లాటింగ్ పేపర్‌తో అద్ది పక్కన పెడుతూ ఉండాలి. అలా ఇలా పేపర్లన్నిటిపై సంతకాలు పెట్టడానికి చాలా సమయం పట్టేది. ఒకరోజు నేను సంతకాలు పెట్టడానికి ఉపక్రమించాను. ఇంతలో నాకు బాగా తెలిసిన, నేను గౌరవించే ఒక వ్యక్తి నన్ను కలవడానికి వచ్చాడు. సంతకాల పని మునుపటి ఉదయానికి వాయిదా వేసి అతనితో అర్ధరాత్రి వరకు మాట్లాడుతూ గడిపాను. తర్వాత జవానును భోజనానికి పంపి నేను నిద్రపోయాను. మరునాటి ఉదయం ఊరు వెళ్ళవలసిన పని ఉంది. పేపర్లపై సంతకాలు పెట్టకుండా ఆఫీసుకు పంపాను. తిరిగి రాత్రికి గానీ రాలేకపోయాను. యథావిధిగా సంతకాలు చేసేందుకు కూర్చున్నప్పుడు ఆ రోజు తాలూకు పేపర్లు మాత్రమే కనిపించాయి. ముందు రోజు సంతకాలు చేయని పేపర్లను తెరిచి చూస్తే వాటన్నిటిపై నా సంతకాలు ఉన్నాయి. ఆశ్చర్యం! నేను చేయకుండానే వేల పేపర్లపై నా సంతకం ఉండడం ఎలా సాధ్యమైంది? ఇది బాబా యొక్క మానవాతీత శక్తి వల్లే సంభవమైందని నేను గ్రహించాను. అలాగే బాబా చేసిన మరొక అద్భుత చర్య గురించి తప్పక చెప్పాలి. డిస్ట్రిక్ట్ లోకల్ బోర్డ్ అధ్యక్షునిగా ప్రాథమిక పాఠశాలలన్నీ నా ఆధీనంలోనే ఉండేవి. ఓసారి ఓసారి నెల మొదటి వారంలో దీపావళి సెలవులు వచ్చాయి. టీచర్లందరికీ సెలవులకు ముందే జీతాలు చెల్లిస్తే బావుంటుందని మహమ్మదీయుడైన విద్యాశాఖ అధికారి అభిప్రాయపడ్డాడు. మొదట నేను ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. 2-3 రోజుల తర్వాత అతను అదే విషయం తిరిగి నాకు గుర్తు చేశాడు. నాకు అలా చేస్తే బావుండనిపించి అకౌంట్స్ ఆఫీసును సంప్రదించాను. ప్రభుత్వం నుండి డబ్బు మంజూరు కాలేదని, అలాంటప్పుడు చెక్కు పంపడం అభ్యంతరకరమని అతను చెప్పాడు. అందువల్ల నేను ఏమీ చేయలేకపోయాను. మరలా విద్యాశాఖ అధికారి ఆ విషయాన్ని నా ముందు ఉంచడంతో నేను అతని అభిప్రాయంతో ఏకీభవించి బాబా అనుమతి కోరదలిచాను. 2 చీటీలు రాసి బాబా పటము ముందు ఉంచి ఒకదానిని తీయించాను. జీతాలు చెల్లించమనే చీటీ వచ్చింది. నేను వెంటనే చెక్కు వ్రాయించి బ్యాంకుకు పంపి డబ్బు తెప్పించి టీచర్లందరికీ జీతాలిచ్చాము. దీపావళి పర్వదినానికి ముందు జీతాలిచ్చినందుకు అందరూ సంతోషించారు. అయితే అకౌంట్స్ ఆఫీసర్ అభ్యంతరాన్ని త్రోసిపుచ్చి చెక్కు పంపినందుకు ఏమవుతుందోనని కొంచెం ఆందోళన పడ్డాను. కానీ బాబా దయ వలన ఏమీ కాలేదు. ఆ తర్వాత చాలా కాలానికి జరిగిన ఆడిట్‌లో ఈ విషయంపై అభ్యంతరం లేవనెత్తారు. దానికి భవిష్యత్తులో అలా జరగకుండా ఉండేందుకు గుర్తుంచుకోవడమైనది అని నేను జవాబు వ్రాసి పంపాను. అది అంతటితో సమసిపోయింది. నా జీవితంలోని ప్రతి మలుపులోనూ, సందిగ్ధ స్థితిలోనూ బాబా నాకు ఎన్నోసార్లు సహాయపడ్డారు. వాటిలో కొన్నిటిని ఎంపిక చేసుకొని మీకు వివరిస్తాను. 1910లో నా స్నేహితుడైన గోపాలరావు భూటి నాకు సహాయం చేయదలిచి నన్ను ఉన్నత విద్యకై విదేశాలకు ఇంగ్లాండు పంపించదలిచాడు. ఇంగ్లాండులో చదువుకు అయ్యే ఖర్చు, ప్రయాణపు ఖర్చులు నేను విదేశాలలో ఉన్నప్పుడు ఇక్కడ ఇంటికయ్యే ఖర్చు అన్నీ తానే భరిస్తానని చెప్పాడు. మేము అన్ని ఏర్పాట్లు చేసుకుని బాబా అనుమతి కోసం వారిని దర్శించాము. శ్యామ, బాబా బావును విదేశాలకు పంపించమంటారా? బాబా, ఎందుకట? శ్యామ, ఉన్నత విద్య కోసం. బాబా, అతని అభిరుచి, దైవేచ్ఛ విదేశాలలో లేదు, ఈ దేశంలోనే ఉంది. అతను ఇంగ్లాండ్‌కు ఎందుకు వెళ్ళాలి? మనం ఎంత జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకున్నప్పటికీ అవి తరచుగా తలక్రిందులవుతూ ఉంటాయి అని నేనప్పుడు తెలుసుకున్నాను. 1912లో జేజే హాస్పిటల్‌లో నాకొక ఆపరేషన్ జరిగింది. అది క్లిష్టమైన ఆపరేషను. ఆపరేషన్‌కు ముందు మత్తిచ్చారు.
ఆపరేషన్‌కు ముందు మత్తిచ్చారు. మత్తులోనికి జారే ముందు నేను వెనుకకు తిరిగి చూశాను. నా తల వైపు ఆపరేషన్ టేబుల్ వద్ద బాబా ఒక కుర్చీలో కూర్చొని ఉన్నారు. బాబా నా వెంటనే ఉన్నారన్న భరోసా కలిగింది. వారి దయ వలన ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. 1915లో నన్ను నాసిక్‌లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగంలో చేరమని ప్రభుత్వం ఆహ్వానం పంపింది. నేను 2 రోజులు గడువు అడిగి బాబాను ఉత్తరం ద్వారా సంప్రదించాను. "నీవు చేస్తున్న పనే మంచిది. కొత్త దానిని అంగీకరించవద్దు" అని బాబా నుండి వెంటనే సమాధానం వచ్చింది. వారి ఆదేశం మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాన్ని నిరాకరించాను. 1918లో బాబా మహాసమాధికి కొద్ది రోజుల ముందు షిరిడీ, పూనా మరికొన్ని ప్రాంతాలలో ప్రమాదకరమైన విషజ్వరాలు విజృంభించాయి. పూనాలోనున్న నా అన్న భార్యకు ఈ జ్వరం సోకి ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందని నాకు తంతి ద్వారా తెలియజేశారు. వెంటనే నేను అవసరానికి రూ. 80 తీసుకొని మా అన్న దగ్గరికి బయలుదేరాను. నాసిక్ నుండి పూనా వెళ్ళే దారిలో షిరిడీ ఉంది కాబట్టి అక్కడ ఆగి బాబాను దర్శించి రోగికి ఊది ఆశీస్సులు తీసుకుని వెళ్దామని తలచాను. వెళ్ళిన రోజే బాబా పలుమార్లు నన్ను దక్షిణ అడిగి నా దగ్గరున్న రూ. 80 తీసేసుకున్నారు. ఇది నాకు అంత మంచి శకునంగా అనిపించలేదు. ఇక నా పూనా ప్రయాణం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదనిపించింది. అయినా నేను పూనా వెళ్ళేందుకు అనుమతించమని బాబాను కోరాను. వారు రాచా టీవీతో "రేపు చూద్దాం" అన్నారు. అలా అంటూ 3 రోజులు నన్ను షిరిడీలోనే ఉంచారు. అంతలో మా వదిన చనిపోయినట్టు టెలిగ్రామ్ వచ్చింది. అప్పుడు నేను పూనా వెళ్ళేందుకు బాబా అనుమతించారు. మా వదిన చనిపోయిందని, నేనక్కడికి వెళ్ళినా ఫలితమేమీ ఉండదని సర్వజ్ఞులైన బాబాకు ముందే తెలుసు. అందుకే నన్ను షిరిడీలోనే ఆపేశారు. బాబా నిర్ణయానికి గల కారణాలను నేను తెలుసుకోలేను. కానీ ఏ విషయంలోనైనా వారే నిర్ణయం తీసుకోగల సమర్థులు. అందుకే ఎప్పటిలాగే వారిదే తుది నిర్ణయంగా భావించి ఆగిపోయాను. ఈ సంఘటన బాబా మహాసమాధికి కొద్ది రోజుల ముందు జరిగింది. అలా నన్ను షిరిడీలోనే ఉంచి తాము భౌతిక దేహంతో ఉన్న చివరి రోజులలో వారితో గడిపే మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని ఈ జై. నేను డిస్ట్రిక్ట్ లోకల్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. కానీ బాబా దయ వలన క్రమంగా పుంజుకొని మామూలు స్థితికి చేరుకోగలిగాను. నేను 1/9/1930 నుండి 9/4/1932 వరకు దేవార్ సంస్థానానికి రెవెన్యూ మెంబర్గాను, 1932 సంవత్సరాంతరం నుండి 1933 ఆగస్టు వరకు సురగాన్ సంస్థానానికి సెక్రటరీగాను పనిచేశాను. నేను నాసిక్లో ఉన్నప్పుడు న్యాయవాది వృత్తి కొనసాగిస్తూనే ఉండేవాడిని. అందువలన ఒక్కరోజు కూడా ఖాళీ ఉండేది కాదు. నేను సురిగాన్ సంస్థానంలో పనిచేస్తున్నప్పుడు బాబా ఎంతో దయతో నాకు ఏ విధంగా ఆర్థిక సహాయం అందించారో చెప్పడానికి క్రింద అద్భుత లీలే నిదర్శనము. ఒకరోజు నేను భోజనం చేస్తున్నప్పుడు ఆ సంస్థాన్ ప్రధాన్ నా గదిలోనికి ప్రవేశించాడు. నేను భోజనం చేస్తున్నందుకు ఆయనను సగౌరవంగా ఆహ్వానించి ఉచిత ఆసనం పక్కన కూర్చోబెట్టినందుకు క్షమించమని కోరాను. కానీ ఆయన నేరుగా పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళి అక్కడ గోడకు తగిలించి ఉన్న బాబా పటాన్ని కొంతసేపు తదేకంగా చూసి తిరిగి నా గదికి వచ్చి "మీ జీతం రూ. 50 పెంచుతున్నాను" అని చెప్పి వెళ్ళిపోయాడు. నా జీతాన్ని పెంచమని నేను అసలు అడగలేదు. ఉద్యోగంలో చేరిన 15 రోజులకే నా ప్రయత్నమేమీ లేకుండా నా జీతం పెరగటం బాబా అనుగ్రహమే. బాబా మనపై చూపుతున్న ప్రేమ తల్లి తనది బిడ్డపై చూపేటటువంటిదని అర్థమైంది. మామూలు చిత్ లేకురాచే హిత్. బాబాను నేను పూజించే విధానం గురించి చెబుతాను. మొదట్లో నా పూజా మందిరంలో బాబా ఫోటోలు ఉండేవి. వాటితో పాటు తర్వాత బాబా యొక్క రంగుల చిత్రపటాలు కూడా ఉంచాను. బాబా నిల్చుని ధ్యానమగ్నులై ఉన్న పెద్ద పటం వాటన్నింటి మధ్యలో ఉండేది.
ఆ పటం అంటే నాకు ఎంతో ఇష్టం. మొదట అది రాధాకృష్ణ ఆయి దగ్గర ఉండేది. దాన్ని నాకు ఇవ్వమని ఆమెను ఒత్తిడి చేసి తీసుకున్నాను. ఆయి ఇంటి నుండి ఆ పటాన్ని తీసుకుని మసీదు దారిలో వెళ్తున్నప్పుడు బాబా నన్ను లోనికి పిలిచి నా చేతిలో ఉన్న పటాన్ని చూపిస్తూ ఏమిటది అని అడిగారు. ఇందులో మీరున్నారు అన్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నా చేతిలో ఉన్న పటాన్ని చూస్తూ ఏమిటిది అని అడిగారు. ఇందులో మీరున్నారు అన్నాను. బాబా ఇటివ్వు అంటూ పటాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దానిని ముందు వెనుక తదేకంగా చూసి తిరిగి ఇచ్చి ఉంచు అన్నారు. బాబా స్పృశించి ఇచ్చిన చిత్రపటాన్ని వారి చేతుల మీదుగా తీసుకొని పూజించుకోవాలనే నా కోరిక అలా నెరవేరింది. అంతేకాదు, దానిని చూసినప్పుడల్లా బాబూ, బాబూ, నాకు రాత్రంతా నిద్ర లేదు. నీ గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను అని బాబా నాతో అన్న సందర్భం గుర్తుకొచ్చేది. బాబా నాకు ప్రసాదించిన కానుకగా భావించి దానిని భక్తితో పూజిస్తున్నాను. నా ఫోటోలన్నింటినీ నేను ఇక్కడికి వెళితే నేను ఎక్కడికి వెళితే అక్కడికి నా వెంటనే తీసుకుని వెళ్ళేవాడిని. నేను దేవార్ సంస్థాన్‌లో పనిచేస్తున్నప్పుడు నాసిక్, దేవా దేవారాల్ మధ్య ఎన్నోసార్లు ప్రయాణించవలసి వచ్చేది. ప్రతిసారీ ఫోటోలను నా వెంట వెళుతుండడం చూసిన దేవార్ దేవార్‌లోని మా వంటవాడు ఒకసారి కొన్ని ఫోటోలను ఇక్కడే ఉంచవచ్చు కదా అన్నాడు. అదే ప్రశ్న తర్వాత నాసిక్‌లోనే నా సోదరుని కుమారుడు కూడా అడగడంతో అప్పుడు నేను ఆ విషయంగా బాబా నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలని తలచి బాబా పటం ముందు చీటీలు వేసేవాడిని. అలా వేసి అలా చేసిన ప్రతిసారీ ఫోటోలన్నీ తీసుకువెళ్ళమనే సమాధానం వచ్చేది. నేను పవిత్రంగా భద్రపరుచుకోవడానికి బాబా నాకు కొన్ని వస్తువులు ప్రసాదించారు. ఒకసారి నన్ను రూ. 2 దక్షిణ అడిగి తీసుకుని వాటిని తిరిగి నాకే ఇచ్చి, వీటిని భద్రంగా దాచుకో, ఎవరికీ ఇవ్వవద్దు, ఖర్చు పెట్టవద్దు. జావు టేవ్ టేవా కోనాలా దేవు నాకో ఖర్చ్ కరో నకో అన్నారు. ఇంకోసారి అలాగే మరి రూ. 2 ఇచ్చి పై విధంగానే ఆదేశించారు. ఒకసారి నేను బూటీ కలిసి బాబాను దర్శించాము. బాబా బూటీని రూ. 20 దక్షిణ అడిగారు. అతను సమర్పించాడు. కానీ ఆ మొత్తాన్ని బాబా నాకు ఇచ్చివేశారు. ఇంకొకసారి బూటీ నేను కలిసి బాబాను దర్శించినప్పుడు బు బాబా బూటీని రూ. 30 దక్షిణ అడిగారు. అతడు సమర్పించాడు. బాబా ఆ రూ. 30 తమ దోసిలిలో తీసుకుని దోసిలి మూసి క్రిందికి పైకి ఆడించి వాటిని తమ 2 గుప్పెళ్ళలోనికి తీసుకుని ఒక గుప్పెడు నాకు, మరో గుప్పెడు బూటీకి ఇచ్చారు. మేము వాడా వెళ్ళి వాటిని లెక్కేస్తే సరిగ్గా చేరి రూ. 15 ఆశ్చర్యపోయాము. ఇవే కాకుండా వివిధ సందర్భాల్లో బాబా నాకు మరో రూ. 30 ఇచ్చారు. అలా బాబా నాకు ఇచ్చిన మొత్తం రూ. 69 వీటిని బాబా నాపై చూపిన ప్రేమకు జ్ఞాపికలుగా మాత్రమే గాక నాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే దివ్యమైన నాణ్యాలుగా భావించి చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. నిజమైన ప్రేమికుల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు సహజం. బాబాకు నాపై గల ప్రేమే నా నా నుండి దక్షిణ అడిగేట్లు చేసింది. నేను కూడా ఆనందంగా దక్షిణ సమర్పించేవాడిని. బాబా స్వీకరించే దక్షిణల వెనుక నిగూఢమైన మర్మం ఉండేదని ఆ తర్వాత జరిగే సంఘటనల వల్ల వెల్లడయ్యేది. ఒక్కొక్కసారి భక్తుల దగ్గరున్న డబ్బు మొత్తం చివరి పైసాతో సహా దక్షిణగా తీసుకునేవారు. అలా నాకు తరచుగా జరిగేది.
అటువంటి సమయాలలో నేను ఎలాంటి బాధ, విచారం లేకుండా వారు అడిగినప్పుడల్లా సంతోషంగా దక్షిణ సమర్పించేవాడిని. ఎందుకంటే మనకు అన్నీ ఇచ్చేది బాబా కాబట్టి వారు మనకు ఇచ్చేది తిరిగి తీసుకుంటారు. మన వద్ద పైసా కూడా మిగల్చకుండా తీసుకున్నప్పుడు తిరిగి మనకు ఏదో ఒక మార్గం చూపించవలసింది కూడా ఆయనే కదా. బాబా అలా ఏర్పాటు చేయకుండా వదిలివేసిన సందర్భాలు ఏనాడూ లేవు. 1918లో నాకు జరిగిన ఇటువంటి ఒక అనుభవాన్ని మీకు ముందే తెలియజేశాను. ఇప్పుడు మరో 2 సంఘటనలు వివరిస్తాను. పై సంఘటన జరగడానికి పూర్వం ఒకసారి నేను షిరిడీ వెళ్ళినప్పుడు బాబా నన్ను పలుమార్లు దక్షిణ అడిగి నా దగ్గరున్న డబ్బంతా తీసుకున్న తర్వాత మరలా బావు నాకు 7 రూపాయలు ఇవ్వు అని అడిగారు. నా దగ్గర లేవని చెప్పగా ఎవరినైనా అడిగి తీసుకుని ఇవ్వమన్నారు. ఇతరులను అడగడం అవమానంగా భావించరాదని తెలియజేసి నాలోని గర్వాన్ని, అహంకారాన్ని అణచి అణకువగా మెలగాలన్న నాకొక పాఠం నేర్పించారని నా అభిప్రాయం. బాబా నేర్పిన ఈ విషయం నన్నెంతగా ప్రభావితం చేసిందంటే, బాబా మహాసమాధి చెందిన తర్వాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఆనాడు బాబా చేసిన ఇళ్ళ వద్ద భిక్ష చేసేవాడిని. బాబా బాబా దయ వలన నా అహంకారం అణిగింది. లేకుంటే నా అహంకారం ఇంకా పెరిగి సమాజంలోని కింద తరగతి వారిని దూరంగా చూసేవాడిని. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ की जय. దక్షిణకు సంబంధించిన మరో సంఘటన తెలియజేస్తాను. ఒకసారి బాబా నా దగ్గరున్న డబ్బంతా దక్షిణగా తీసుకొని తిరిగి 50 రూపాయలు అడిగారు. నా దగ్గర పైసా కూడా లేదని చెప్పాను. ఎవరినైనా అడిగి తెమ్మన్నారు. నేను వెళ్ళి ఒకరిని అడిగితే అతను తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. ఆ విషయం బాబాకు తెలియజేశాను. ఒకసారి బాబా హెచ్బి సాటే దగ్గరకు వెళ్ళమన్నారు. అలా బాబా తన వద్దకు దక్షిణ కోసం పంపటం సాటేకు సంతోషాన్ని కలిగించింది. సాటేను 50 రూపాయలు అడగమనడంలోని మర్మం నాకు తరువాత తెలిసింది. సాటే రిటైర్ అయిన తరువాత అతనికి పింఛన్ మంజూరైంది. అతను తనకు 50 రూపాయలు పింఛను అదనంగా రావలసి ఉందని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాడు. ప్రభుత్వం దానిని అంగీకరించింది. డబ్బు కొరకు నన్ను సాటే వద్దకు పంపించడంలోని బాబా ఉద్దేశ్యం అతనికి అదనంగా 50 రూపాయల పింఛను మంజూరవుతుందన్న విషయాన్ని సూచిస్తుంది. పింఛను మంజూరైన తేదీ, బాబా సాటేను 50 రూపాయలు అడిగిన తేదీ ఒకటే కావడం విశేషం. బాబా సేవకుడైన రఘు తదితరులకు సంబంధించిన కేసులో వాళ్ళు నేను అడగకుండానే 300 రూపాయల ఫీజు ఇచ్చారు. నేను అహ్మద్ నగర్ నుండి షిరిడీ వచ్చి 3 రోజులు గడిపాను. బాబా ఆ 3 రోజులలో పలుమార్లు దక్షిణ అడిగి ఆ 300 రూపాయల మొత్తాన్ని నా నుండి తీసేసుకున్నారు. బాబా అలా చేయడంలోని అంతరార్థం నేను గ్రహించాను. నా గురువు యొక్క సేవకుడిని విడిపించడం కోసం నేను ప్రతిఫలం ఆశించటం సముచితం కాదు. ఎందుకంటే ఆ కేసు గెలిచింది నా ప్రతిభా పాటవాల వల్ల కాదు. బాబా అద్భుత రీతిలో మెజిస్ట్రేటు మనసును నియంత్రించినందువల్లే ఆ కేసు విజయవంతమైంది.
నా అనుభవాల సంపుటిని ముగించే ముందు బాబా బోధించిన కొన్ని ఆధ్యాత్మిక సత్యాల గురించి వివరిస్తాను. వారిపై మన నమ్మకం బలపడేందుకు తమ నిజతత్వాన్ని సూచనప్రాయంగా వ్యక్తం చేస్తూ బాబా ఒక విషయం చెప్పారు. ఒకసారి ఒక భక్తుడు దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు బాబా, దేవుడు దేవుడు అని ఊరికే ఎందుకు అంటున్నావు? దేవుడు నా జేబులో ఉన్నాడు అన్నారు. ఒక్కొక్కసారి బాబా స్వయంగా వంట చేసి బీదలకు, ఆకలిగొన్న వారికి వడ్డించేవారు. ఇది వారి ప్రేమను, దాతృత్వాన్ని తెలియజేస్తుంది. అలా ఒకరోజు మసీదు ఆవరణలో వారు పొయ్యిని వెలిగించి దానిపై పెద్ద పాత్ర హండి పెట్టి వంట చేస్తున్నారు. అంతలో మాంసాహారం అంటే ఇష్టపడే ఒక ఫకీరు వచ్చి అందులో కొంత మాంసం వేశాడు. బాబా తయారు చేస్తున్న స్వచ్ఛమైన శాకాహార వంటకం మాంసాహారాన్ని ఇష్టపడేవారి ప్రత్యేక విందుగా మారిపోవటం చూసి అసహ్యంతో బాలాసాహెబ్ మెరీకర్, బాబా మన కడుపు నింపుకోవడం కోసం ఇతర జీవులను ఎందుకు హింసించడం అని అడిగాడు. అప్పుడు బాబా, చంపేవాడే రక్షిస్తాడు, రక్షించేవాడే చంపుతాడు. జో మారీల్ తోచ్ తారీల్, జో తారీల్ తోచ్ మారీల్ అన్నారు. ఆ మాటలు సృష్టి స్థితి లయ కారకుడు భగవంతుడే అని చెప్తున్నాయి. అంతేకాక బాబా వంటి మహాత్ముల సన్నిధిలో మరణించిన లేక చంపబడ్డ జీవులకు సద్గతి ప్రాప్తిస్తుందనే నిగూఢ భావం ఇమిడి ఉంది. నా ఈ అనుభవాల వివరణను ముగించే ముందు హరి సీతారాం దీక్షిత్ నాకు స్వయంగా వివరించిన 2 అపూర్వ సంఘటనల గూర్చి చెబుతాను. దీక్షిత్ ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పుడు ఒక బాకీదారునకు 30,000 రూపాయలు చెల్లించవలసి వచ్చింది. అప్పు తీర్చడానికి గడువు 4 రోజులే ఉంది. ఎలా తీర్చాలో ఏం చేయాలో తోచక దీక్షిత్ మదనపడసాగాడు. అదే రోజు అతని కలలో బాకీదారుడు కనిపించి అప్పు విషయం హెచ్చరించాడు. దీక్షిత్ అతనితో, నీవేమీ భయపడనవసరం లేదు. నాకు చమన్లాల్ మొదలైన మార్వాడీలందరూ తెలుసు. వారిని అడిగి డబ్బు తెచ్చి గడువు లోపల తప్పక నీ బాకీ తీరుస్తాను అని చెప్పాడు. తరువాత దీక్షిత్ మేల్కొని కలలో తాను సంభాషించిన దానిని గుర్తు చేసుకొని బాధపడ్డాడు. తన దైవమైన సాయిబాబా తనకు అండగా ఉండగా అవసరమైన సమయంలో అక్కరకు రాని సామాన్య మానవుల సహాయం పొందాలనుకోవడం తెలివి తక్కువతనమని తలచి పశ్చాత్తాపం చెంది వెంటనే బాబా పటం ముందు కూర్చొని తను చేసిన తప్పును మన్నించమని కన్నీరు కారుస్తూ ఆర్తిగా ప్రార్థించాడు. బాబా ఒక్కరే తమ భక్తులను కష్ట సమయంలో ఆదుకుంటారని నమ్మి తన బరువు బాధ్యతలన్నీ బాబాపై వేసి నిశ్చింతగా గడపసాగాడు. కానీ అప్పు తీర్చవలసిన గడువు తేదీ దగ్గర పడినా కూడా డబ్బు అందే అవకాశమేదీ కనిపించడం లేదు. సరిగ్గా ఆ ముందు రోజు దీక్షిత్ ఆఫీసులో ఉండగా అతని సన్నిహిత స్నేహితుని కుమారుడు అతని దగ్గరకొచ్చాడు. తన వద్ద 30,000 రూపాయలు ఉన్నాయని, ఆ మొత్తాన్ని దేనిలో పెట్టుబడి పెడితే బాగుంటుందో తెలుపమని అడిగాడు. దీక్షిత్ పెట్టుబడులు, వాటి సాధక బాధకాల గురించి వివరించాడు. ఒకవేళ ఆ డబ్బును తన దగ్గర మదుపు చేసే ఆలోచన గనక ఉంటే తనను చివరిగా పరిగణలోనికి తీసుకోమని, అతని తండ్రితో ఉన్న సాన్నిహిత్యాన్ని ఆధారంగా చేసుకుని లాభపడాలనే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని చెప్పాడు. ఇంకా ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆ డబ్బును గడువు లోపల బహుశా తిరిగి చెల్లించలేకపోవచ్చని కూడా నిస్సంకోచంగా చెప్పాడు. ఇదంతా విని ఆ వ్యక్తి ఏమాత్రం భయపడకపోగా అంత నిజాయితీగా ఉన్న విషయాలు ఉన్నట్టుగా చెప్పడం వల్లే దీక్షిత్కు ఆ డబ్బు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. పితృ సమానులకు కష్ట సమయంలో సహాయం చేయకపోవడం భావ్యం కాదన్న భావంతో ఆ డబ్బు దీక్షిత్ స్వీకరించవలసిందేనని పట్టుబట్టాడు.
ఆ డబ్బు తీసుకొని దీక్షిత్ గడువులోగా అప్పును తీర్చగలిగాడు. తమను సంపూర్ణంగా నమ్మిన వారిని బాబా తప్పక ఆదుకుంటారనే దానికి ఇదొక ఉదాహరణ. బాబా తన భక్తులకు సహాయపడే కార్యంలో భాగంగా ఎంతోమంది ఆలోచనలలో, సంకల్పాలలో మార్పు తేగలరని, వేలాది రూపాయలు తమ భక్తుల కొరకు సమకూర్చిపెట్టగల సమర్థులని ఈ లీల ద్వారా నిరూపించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ముని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. దీక్షిత్ తమ్ముడు సదాశివ్ బిఏ ఎల్ఎల్బి చదివి న్యాయవాది వృత్తిని చేపట్టాడు. మొదట నాగపూర్లోను, తరువాత బొంబాయి, ఖాండ్వాలలో ప్రాక్టీస్ చేసినా ఎక్కడా రాణించలేకపోయాడు. దీక్షిత్ బాబా ముందు చీటీలు వేశాడు. అతనిని బొంబాయికి తీసుకొని వెళ్ళవలసినదిగా బాబా ఆదేశం వచ్చింది. దాంతో అతనిని బొంబాయి తీసుకెళ్ళి తన ఆఫీసులో పెట్టుకున్నాడు. కానీ అతను అక్కడ కూడా సంతృప్తికరంగా పనిచేయలేకపోయాడు. సదాశివ్ తిరిగి వెళ్ళిపోతానని తన అన్నతో చెప్పాడు. బాబా ఆదేశం మేరకు బొంబాయి తీసుకొని వచ్చినా ఫలితమెందుకు దక్కలేదోనని దీక్షిత్ ఆశ్చర్యపోయాడు. బాబా ఆదేశం వమ్ము కావడానికి వీలులేదు. అందువలన మరికొద్ది రోజులలో వచ్చే దీపావళి సెలవుల కొరకు సదాశివును ఖాండ్వా తిరిగి వెళ్లకుండా ఆగమని కోరాడు. ఈలోగా పరిస్థితులు అద్భుతమైన మలుపు తిరిగాయి. ఒకరోజు దీక్షిత్ను స్నేహితుడొకడు కలిసి, కచ్ రాష్ట్రం వారు తమ బ్యాంకీలో పనిచేసేందుకు గుజరాతీ భాషా పరిజ్ఞానమున్న నమ్మకమైన అభ్యర్థి కోసం వెతుకుతున్నారని దీక్షిత్కు చెప్పాడు. దీక్షిత్ తన తమ్ముని విషయం ప్రస్తావించాడు. ఆ స్నేహితుడు తనకు సదాశివ్ ఖాళీగా ఉన్న విషయం తెలియదని, అతడైతే తనకు మరీ సంతోషమని అన్నాడు. వెంటనే కచ్ రాష్ట్రం వారికి అతడిని సిఫారసు చేశాడు. నిజానికి సదాశివ్ న్యాయవాది వృత్తిలో పలుచోట్ల విఫలమైన నెలకు 1000 రూపాయల జీతంపై అతను బ్యాంక్ ఆఫీసర్గా నియమించబడ్డాడు. సదాశివ్ ఆ ఉద్యోగంలో చాలా కాలం పనిచేశాడు. దీనిని బట్టి బాబా సదాశివును బొంబాయి వెళ్ళమని ఆదేశించడంలోని ఆంతర్యం అతనికి శాశ్వత ప్రయోజనం చేకూర్చేందుకే అని అర్థమవుతున్నది. సెప్టెంబర్ 13వ తేదీ 1936 తానా. శాంతారాం బల్వంత్ నాచ్నే దహ్నూకర్, హెడ్ గుమాస్తా తాలూకా, షరిస్తాడార్, మెజిస్ట్రేట్ కోర్ట్, కుర్లా, కాయస్థ ప్రభు. 1923లో సాయిలీలా మాసిక్ మాసపత్రికలో నా అనుభవాలు కొన్ని ప్రచురించబడ్డాయి. ఈ పత్రికను అన్ని తరగతుల ప్రజలు చదువుతారనే అభిప్రాయం ఉంది కాబట్టి సామాన్య ప్రజలు విశ్వసించని, అర్థం చేసుకోలేని, వారి అవగాహనకు అందని విషయాలను చెప్పకుండా సంగ్రహంగా నా అనుభవాలను తెలియచేశాను. చాలా కాలం అయినప్పటికీ నా అనుభవాలన్నింటినీ గుర్తుకు తెచ్చుకునేందుకు ప్రయత్నించి చెప్పగలిగినవన్నీ పూర్తి వివరాలతో మీకు తెలియచేస్తాను. 1923 తర్వాత నాకు కలిగిన అనుభవాలు కూడా చెప్తాను. 1909లో జరిగిన కొన్ని సంఘటనలకు శ్రీ సాయిబాబా సంబంధం ఉన్నట్లుగా అప్పట్లో అనిపించలేదు. బొంబాయిలోని బజేకర్ హాస్పిటల్లో మా అన్నగారికి గొంతు దగ్గర ఆపరేషన్ చేయవలసి వచ్చింది. మేమందరం ఆ ఆపరేషన్ విషయమై మదనపడుతూ ఆదుర్దగా ఉన్నాము. అప్పుడు నేను దహనులో ఉన్నాను. మా ఇంటికొక సాధువు వచ్చి 2 రొట్టె ముక్కలుంటే పెట్టమని అడిగాడు. మేమతనిని లోనికి ఆహ్వానించి సాదరంగా కూర్చోబెట్టి భోజనం వడ్డించాం. మా వదినగారు ఆ సాధువుకు అన్ని పదార్థాలు వడ్డించింది. కానీ సాధువులకు వడ్డించదగినది కాదన్న తలచి బెండకాయ కూర వడ్డించలేదు. అయితే ఆ సాధువు ప్రత్యేకంగా
ఆ కూరనే అడిగి పెట్టించుకొని తిన్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. భోంచేసిన తర్వాత ఆయన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి హాస్పిటల్లో ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని చెప్పాడు. అదే రోజు నా స్నేహితుడు హరిబాబు మరేశ్వర్ పాన్సే సాయిబాబా కృప వలన అంత చక్కగా జరుగుతుందని అన్నాడు. నేను సాయిబాబా పేరు వినడం అదే మొదటిసారి. అప్పుడు నాకు బాబా గురించి ఏమీ తెలియదు, కానీ పాన్సేకు తెలుసని స్పష్టమైంది. మా నాన్నగారు సాయంత్రం బొంబాయి నుండి వచ్చి ఆపరేషన్ పూర్తయిందని, ప్రమాదం ఏమీ లేదని తెలిపారు. ఆపరేషన్ తర్వాత ఒక సాధువు వచ్చి ఆపరేషన్ జరిగిన శరీర భాగంపై తమ హస్తముంచి అంతా మంచి జరుగుతుందని ఆశీర్వదించి వెళ్ళిపోయాడని కూడా చెప్పారు. మా నాన్నగారి ఆపరేషన్ విజయవంతమై వారు త్వరలోనే కోలుకొని ఆరోగ్యవంతులయ్యారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీ. అదే సంవత్సరం మా నాన్నగారు దాసగను చేసిన సంకీర్తనకు హాజరయ్యారు. ఆ కీర్తనలో సాయిబాబా సాక్షాత్తు దత్తాత్రేయుని అవతారమని, అద్భుత శక్తిమంతులని, అత్యంత కరుణామూర్తులని దాసగను మహారాజ్ వర్ణించడం జరిగింది. ఆ తరువాత మేము సాయిబాబా ఫోటోను తెచ్చుకొని ప్రతిదినం సాంబ్రాణి కడ్డీలు వెలిగించి పూజించేవాళ్ళం. నేను 1912లో మొదటిసారిగా షిరిడి వెళ్ళాను. అప్పటికి నేను రెవెన్యూ సబ్ ఆర్డినేట్ పరీక్షలు వ్రాసి ఉన్నాను. ఫలితాలు వచ్చే ముందు శంకర్ బాలకృష్ణ వైద్య, అచ్యుత దాతే అను ఇద్దరు స్నేహితులతో కలిసి షిరిడి బయలుదేరాను. మేము రైల్లో ప్రయాణించి కోపర్గాం స్టేషన్లో దిగాము. మేము సాయిబాబాను దర్శించడానికి వెళ్తున్నామని తెలుసుకున్న స్టేషన్ మాస్టరు సాయిబాబా తన గారడీ విద్యలతో ప్రజలను ఆకర్షించే మోసగాడని, ఆయనకు లేని గౌరవాన్ని ఆపాదిస్తున్నారని నోటికొచ్చినట్లు వాగాడు. సాయిబాబాపై అతని ప్రేలాపన మా మనసులను ఎంతో కలతపరిచింది. ఇంతటి వ్యయ ప్రయాసల కోర్చి మేము దర్శించబోతున్నది నిజమైన మహాత్ముడినేనా అన్న సంశయాన్ని రేకెత్తించింది. మేము షిరిడీ చేరేటప్పటికి బాబా లెండి తోట నుండి వస్తున్నారు. బాబా నా పరిస్థితిని గమనించినట్లు ఒక్కసారిగా నా వైపు చూసి, నేను ఎవరో ఏమిటో మొదలైన వివరాలు చెప్పకముందే, ఏమిటి మామల్తాదార్ అనుమతి తీసుకోకుండా వచ్చావా అని అడిగారు. అవునని జవాబిచ్చాను. అలా ఎప్పుడూ చేయకు అని మందలించి వెళ్ళిపోయారు. స్టేషన్ మాస్టర్ చేసిన అనాలోచిత వ్యాఖ్యలతో నా మదిలో ఏర్పడిన శంకలన్నీ బాబా మాటల వల్ల తొలగిపోయాయి. నేను సర్వజ్ఞులైన ఒక మహాత్ముని ముందు నిలబడి ఉన్నానని అర్థమైంది. మేము షిరిడీలో 3 రోజులున్నాం. ఆ 3 రోజుల్లో బాబా యొక్క మహిమలు, వారు భక్తులపై కురిపిస్తున్న ప్రేమానురాగాలు స్పష్టమవడంతో వారిపై దృఢమైన భక్తి విశ్వాసాలు ఏర్పడి అప్పటి నుండి వారిని పూజించసాగాను.
బాబా నాపై ప్రత్యేకమైన అభిమానం చూపారు. వారు స్వయంగా నా చేతిలోని ఊది తీసి నా నుదిటిపై పెట్టారు. ఇది అందరికీ లభించే భాగ్యం కాదు. ఒకరోజు ఆరతి సమయానికి మసీదు చేరిన భక్తులతో పాటు నేను ఉన్నాను. బాబా నన్ను చూసి వాడాకెళ్ళి భోంచేసి రమ్మన్నారు. బాబా, ఈరోజు ఏకాదశి అన్నాను. సాధారణంగా నేను ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉండను. కానీ నా ఇద్దరి మిత్రులకు ఏకాదశి రోజు ఉపవాసం ఉండే అలవాటుంది. నా మిత్రులు ఉపవసిస్తుండగా నేను మాత్రం భోంచేయడం బాగుండదని నేను ఉపవాసం ఉంటున్నాను. బాబాకు నేను ఉపవసించడం ఇష్టం లేదు. వైద్య దాతేలను చూపిస్తూ, వీళ్ళు పిచ్చివాళ్ళు, నువ్వు వాడాకు వెళ్ళి భోజనం చేసిరా అని బాబా నాతో అన్నారు. నేను వాడాకెళ్ళి భోజనం పెట్టమని అడిగాను. వాడాలో భోజనం వడ్డించే వ్యక్తి ఏకాదశి పూట కూడా భోజనం కోసం ఆరాటపడుతున్నానని గొణుక్కుంటూ ఆరతి అయ్యేంత వరకు భోజనం పెట్టనని చెప్పి మసీదుకు బయలుదేరాడు. నేను అతని వెంటే వెళ్ళాను. నన్ను చూస్తూనే, భోజనం చేశావా అని బాబా మళ్ళీ అడిగారు. బాబా, ఆరతి వేళ అయింది కదా, ఆరతి అయిన తర్వాత భోజనం చేస్తాను అన్నాను. కానీ బాబా పట్టుబట్టి, ఆరతి ఆగుతుందిలే, నువ్వు భోజనం చేసి వచ్చిన తర్వాతే మొదలవుతుంది, వెళ్ళిరా అని ఆదేశించారు. భోజనశాలతను ఇక తప్పనిసరి నాకు భోజనం పెట్టాడు. నేను భోంచేసి మసీదుకు తిరిగి వచ్చాను. అదే సమయానికి మౌసి అనే భక్తురాలు బాబాకు తాంబూలం సమర్పించింది. బాబా ఆ తాంబూలం నాకు ఇచ్చి తినమన్నారు. ఏకాదశి రోజున తాంబూల సేవనం నిషిద్ధం కాబట్టి నేను తినడానికి సంశయించాను. కానీ బాబా తిను అని మళ్ళీ అన్నారు. నేను తాంబూలం వేసుకొని నమలసాగాను. ఆ తర్వాతే ఆరతి మొదలైంది. ఆరతి అయిన తరువాత బాబా నా వద్ద 4 రూపాయలు, వైద్య వద్ద 16 రూపాయలు దక్షిణ తీసుకున్నారు. దాతే బాబాకు దక్షిణ సమర్పించాలనుకోలేదు కనుక బాబా అతన్ని దక్షిణ అడగలేదు. అప్పుడొక మార్వాడి బాలిక బాబాను సమీపించి నారింజ పండు కావాలని అడిగింది. దాతే తన అల్పాహారం కొరకు కొన్ని నారింజ పండ్లు వాడాలో దాచుకొని మిగతా వాటిని బాబాకు సమర్పించాడు. సర్వజ్ఞులైన బాబాకు తెలియని విషయమంటూ ఏదీ ఉండదు కదా. దాతేను వాడాకెళ్ళి నారింజ పళ్ళు తీసుకురమ్మన్నారు. కానీ దాతే వాటిని ఫలహారం కోసం దాచుకున్నానని చెప్పి బాబా అడిగినప్పటికీ వాటిని ఇచ్చేందుకు నిరాకరించాడు. బాబా కూడా అతన్ని మరీ ఒత్తిడి చేయలేదు. साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद బాబూజీకి జై. మేము షిరిడిలో ఉన్నప్పుడు నా పట్ల, నా కుటుంబం పట్ల బాబా ఎంతో అభిమానం చూపారు. ఒకసారి హెచ్ఎస్ దీక్షిత్, జోగ్ దాబోల్కర్ మొదలైన భక్తులు బాబా సమక్షంలో ఉండగా బాబా నన్ను చూపించి వాళ్లతో, నేనొకసారి ఇతనింటికి భోజనానికి వెళ్ళాను. అప్పుడు ఇతడు నాకు బెండకాయ కూర వడ్డించలేదు అన్నారు. ఆ మాటలు వినగానే 1909లో మా అన్నగారికి ఆపరేషన్ జరిగినప్పుడు మా ఇంటికి వచ్చిన సాధువు రూపం నా మనసులో మెదిలింది. అంటే మాకు తెలియకుండానే 1909 నుండే బాబా ఇతర సాధువుల రూపంలో మా కుటుంబాన్ని కాపాడుతూ వస్తున్నారని నాకు అర్థమైంది. దహనులో సాధువు మా ఇంటికి వచ్చినప్పుడు మా వదిన
ఆయనకు బెండకాయ కూర వడ్డించని సంగతిని అక్కడున్న దీక్షిత్, జోగ్, దాబోల్కర్లకు ఆ తర్వాత తెలియజేశాను. చిత్రమైన విషయమేమంటే ఆ రోజు మా ఇంటికి వచ్చిన సాధువుకు బాబాకు ఎలాంటి పోలికలు లేవు. అతను నల్లని రంగు పొడవైన గడ్డంతోనున్న హిందూ సాధువు. అతను సాయిబాబా వలె కాక మీ వలె బివి నరసింహస్వామి వలె ఉన్నాడు. అంతేగాక ఆపరేషన్ జరిగిన 2-3 రోజుల తర్వాత దహనులో అతనిని చూసి దగ్గరగా పరిశీలించాను కూడా. కొన్ని రోజుల తర్వాత అతను దహను నుండి వెళ్ళిపోయినట్లున్నాడు. నాకు మళ్ళీ కనపడలేదు. కానీ బాబా 1912లో పలికిన మాటలను బట్టి బాహ్యంగా రూపురేఖలలో తేడాలున్నప్పటికీ వారే ఆ రూపంలో మా ఇంటికి వచ్చారని నిర్ధారణ అయింది. నేను రాసిన డిపార్ట్మెంటల్ పరీక్షలో ఎటువంటి ఫలితం వస్తుందని బాబాను అడిగాను. అల్లా మాలిక్ అంటూ బాబా తమ వరద హస్తాన్ని నా తలపై ఉంచారు. నేను ఆ పరీక్షలో ఉత్తీర్ణుడు అయ్యాను. ఆ తొలి షిరిడి యాత్రలో నా మనసులో బాబా పట్ల ముద్రించుకుపోయిన సద్భావనలు పోతాయేమో అనిపించే సంఘటన చివరి రోజు జరిగింది. ఆ రోజు ఉదయం మసీదులో బాబా కోపావేశాలతో ఊగిపోతున్నారు. వారి కనులు ఎర్రబారి ఉన్నాయి. వారి కోపానికి కారణం ఎవరని అంతుబట్టలేదు. 15 నిమిషాల పాటు అందరినీ భయభ్రాంతులను చేశారు. బాబాను సమీపించడానికి ఎవరూ సాహసించలేదు. స్టేషన్ మాస్టర్ చెప్పినట్లుగా వారు వచ్చేవారేమో అన్న అనుమానం కలిగింది. కానీ కాసేపటికి వారు శాంతించి మామూలు స్థితికి వచ్చారు. మేము వారి దగ్గరికి వెళ్ళి సెలవు కోరాము. బాబా ఊది ఇచ్చి వెళ్లేందుకు అనుమతిచ్చారు. షిరిడీలో బాబా ప్రస్తావించిన విషయం అనగా నేను అనుమతి లేకుండా ఉద్యోగానికి గైరు హాజరైన సంగతి మామలతాదారైన నా పై అధికారి బివి దేవ్ గారు గమనించారు. కానీ దైవానుగ్రహం వలన నాకు శిక్ష పడలేదు. ఇంకొకసారి ఆ విధంగా చేస్తే మాత్రం శిక్షింపబడతానని హెచ్చరించి వదిలేశారు. నేను అడగకనే 1912లో బాబా మరో అనుభవాన్ని ఇచ్చారు. నేను ఠాణా జిల్లాలోని దహనులో పనిచేస్తూ ఉండేవాడిని. గ్రామ ప్రాంతాల నుండి నగరానికి బదిలీ కావడం అంత సులభమేమీ కాదు. 1912లో నేను షిరిడి వెళ్ళినప్పుడు బాబా ఉద్యోగానికి బొంబాయి రా అన్నారు. వారి ఆశీర్వాద ప్రభావం వల్ల నేను 1918లో బాంద్రాకు బొంబాయి పరిసర ప్రాంతం బదిలీ అయ్యాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. బాబూజీ की जय. నేను అడగగానే 1912లో బాబా మరో అనుభవాన్ని ఇచ్చారు. నేను ఠాణా జిల్లాలోని దహనులో పనిచేస్తూ ఉండేవాడిని. గ్రామ ప్రాంతాల నుండి నగరానికి బదిలీ కావడం అంత సులభమేమీ కాదు. 1912లో నేను షిరిడీ వెళ్ళినప్పుడు బాబా ఉద్యోగానికి బొంబాయికి రా అన్నారు. వారి ఆశీర్వాద ప్రభావం వల్ల నేను 1918లో బాంద్రాకు బొంబాయి పరిసర ప్రాంతం బదిలీ అయ్యాను. ఆ తర్వాత నేను తరచూ షిరిడీ వెళ్ళి బాబాను దర్శించేవాడిని. 1913లో ఒకసారి షిరిడీ బయలుదేరుతున్నప్పుడు నా స్నేహితుడు హరిబాబు ఎం పాన్సే నన్ను కలిశాడు. అతడికి అప్పటికి ఆఫీసు డబ్బు దుర్వినియోగపరిచాడనే నేరంపై జైలు శిక్ష విధించి ఉన్నారు. అతను జామీనుపై బయటకు వచ్చాడు. ఆ కేసు తాలూకు అప్పీలు ఆ రోజే లేక మర్నాడో విచారణకు వస్తుంది. పాన్సే తన తరపున బాబా సహాయాన్ని అర్థించమని నన్ను కోరాడు. నేను ఆపదలో ఉన్నానని, ఏ నేరము చేయలేదని బాబాకు చెప్పు అన్నాడు. నేను షిరిడీకి వెళ్ళి చావడిలో కాకడహారతి జరుగుతున్నప్పుడు బాబాను దర్శించాను. వారు చాలా కోపంగా ఉన్నారు. నేను చెప్పకముందే పాన్సే కేసు విషయాన్ని బాబా ప్రస్తావిస్తూ అతను అప్పీలుపై విడుదలవుతాడు, చింతించనవసరం లేదని చెప్పు అన్నారు. నేను షిరిడీ నుండి తిరిగి వచ్చిన తర్వాత పాన్సేను కలిసి ఈ విషయం తెలియజేశాను. బాబా దయ వలన అతను అప్పటికే విడుదలైనట్లు నాకు చెప్పాడు. అదే సంవత్సరం 1913లో నేను షిరిడీలో ఉండగా బాబా ఒకరోజు మనం పిచ్చి వాళ్ళని నమ్మకూడదు అన్నారు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगनु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगनु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाए। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानो, मैं ना जानो, मैं ना जानो। अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई।
तुम बिना नहीं मुझे माँ बाप बाए, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। 60वीं आखिर का, 60वीं आखिर का, 60वीं आखिर का, तुम बिना कोई रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाए, रहमो नजर करो। अपने मस्जिद का झाड़ू गनो है, अपने मस्जिद का झाड़ू गनो है, मालिक का मारे, मालिक का मारे, मालिक का मारे। तुम बाबा साई रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाए, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి బాబా.
బాబా